హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి జూన్ 10 అనమాట. మా హస్బెండ్ బర్త్డే రోజు బ్లాగ్ అనమాట. నేను ఇది వచ్చేసి 12th రోజు అప్లోడ్ చేస్తాను. ఎడిట్ అయితే చేస్తున్నాను. ఇవాళ 11th రోజు ఈవినింగ్ ఆఫీస్కి వచ్చేసరికి 9:30 అయిపోయింది అనమాట. వచ్చి ఇవాళ పుణ్యం కాబట్టి ఫాస్టింగ్ అదంతా చేసరికి టైం ఎప్పుడు చూడలేదు కానీ ఇట్లా ట్యూస్డే ఉంది కదా, ట్యూస్డే రోజు కాళీ మాతకి టెంపుల్ వెళ్ళాను. చాలా మంచిగా అనిపించింది. చెట్టు కింద అమ్మవారు నిల్చొని మొత్తం మంచిగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు ప్రదక్షిణ దగ్గర చేసేది 10 మొక్కేసి మేము సైడ్కి అయితే నిలబడ్డాము. ఎందుకంటే మా వారి ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టడానికి సైడ్కి ఉన్నామన్నమాట. సైడ్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి సాయి జ్యోతి అనే బ్లాగ్స్ ఉన్నాయి కదా, సాయి జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఆ అన్నయ్య అయితే వచ్చాడనమాట. ఇక్కడ టెంపుల్కి ఫస్ట్ టైం అన్నయ్య చూశాను. అన్నయ్య అనేది యూట్యూబర్ కదా అంటే ఆ అన్నయ్య అయితే మాట్లాడేది ఒక సెల్ఫీ తీసుకున్నాను. చూడండి ఇక్కడ వెళ్తున్నాను. చాలా మంచిగా అనిపించింది. అన్నీ చూసేసరికి యూట్యూబ్ ఛానల్ అని నేను చూశాను. బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు అందరికీ చూస్తాను. ఎస్ఎస్ కపుల్స్ వాళ్ళది, అది వచ్చేసి సాయి జ్యోతి, ఇంకోటి తేజస్విని వాళ్ళది, అందరికీ చూస్తాను అనమాట. వాళ్ళందరినీ వీడియోలో చూడాలనిపిస్తుంది, చూడలేదు కదా. ఫస్ట్ టైం అనుకోకుండా ఈ అన్నయ్యని అయితే చూసాను. కొంచెం దర్శనం చేసుకుని వచ్చాక పెద్ద తిరుగుతుంటే ఇక్కడ అన్ని ముడుపులు అనమాట. ముడుపులు అంతా నాకు కూడా తెలియదు. కొంతమంది ఏమో ముడుపు కనుక్కొని కడతారంట, కొంతమంది ఏమో ముడుపు కట్టుకోమంటే దర్శనం తీరాక ముడుపు కడతారంట. ఫస్ట్ టైం చూసినాను. గుడి చుట్టూ మొత్తం అవే అనమాట. టెంపుల్ చుట్టూ నాకైతే బాగా అనిపించింది. ఎప్పుడు వెళ్ళాను కదా, మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా ముడుపు కడితే అనుకునే వెళ్తాను. ముడుపు అయితే కట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కొంతమంది ముడిపిస్తారంటే ఒకప్పుడు ఎంతగానో రష్ ఉందంటే అనిపించింది. చూడండి ఫోటో దిగలేదు. అడుగు తీసుకుంటే మా పాప తీసుకుంటే నేను చెప్తే అక్క వెళ్ళిపోతూనే అన్నీ ఇక్కడ లాస్ట్ టైం చేశాను. నాకు అనిపించింది వదిలేశాను. ఇది వచ్చేసి నైట్ మా వారు ఆఫీస్ నుంచి షాప్ నుంచి ఇంటికి వచ్చాక మా పిల్లలకి చిన్న సర్ప్రైజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ వచ్చాను. కేక్ కటింగ్ వీడియో అనేది మా తమ్ముడు ఉంది. ఆ వీడియో అనేది క్లిప్ మిస్ అయింది. చేసేస్తాను. చూడండి, ఇది వచ్చేసి కేక్ కటింగ్ అయిపోయింది. తమ్ముళ్ళు పెట్టి పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అంటే ఇప్పుడు పెట్టినాను. మా మమ్మీ వాళ్ళ చెల్లి కొడుకు, మా మమ్మీ వాళ్ళ తోటి కొడుకు మా పిన్ని ఇప్పుడు పెద్ద తమ్ముడు అన్న మా మమ్మీ చిన్న కొడుకు అనమాట. కన్నడంగా పెట్టి ఫోటో కూడా మిస్ అయినట్టుంది. ఇది వచ్చేసి మా చిన్న కూతురు, నెక్స్ట్ వచ్చి మా పెద్ద కూతురు అనమాట. ముందు నాది క్లిప్ అయితే మిస్ అయింది. ఇద్దరిది ఫొటోస్ వీడియోస్ మా తమ్ముడు దగ్గర ఉన్నాయనుకుంటా. ఒకసారి కనుక్కొని అది షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇదేనండి బ్లాగ్ అయితే. వారి బర్త్డే స్పెషల్ ఏం చేశానంటే వెజిటేబుల్ రైస్ అంతా సేవ్ చేస్తాను, మసాలా చేశాను. స్వీట్ వచ్చేసి చేశాను అనమాట. మా వారికి ఇష్టమని, మా వారు వద్దు అన్నారు కానీ నాకేమో ఇష్టం ఇలా చేయడం. అలానే చిన్న సర్ప్రైజ్ అంతే, అంతకుమించి ఏం లేదు.
ఇంతేనండి వీడియో వచ్చేసి. ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. పిల్లలకి పెడుతున్నాను అనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి, వీడియోలో అయితే నేను మిస్ అయ్యాను. ఎంత అంటే ఇట్లా ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకొని వీడియోస్ ఎడిట్ చేయడం అంటే ఇబ్బంది. నాకు ఒక చిన్న గుర్తు ఉండిపోతుంది అన్నట్టు నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేసుకున్నాను. అవి నాకు అట్లా ఇట్లా చూసి ఇక్కడ వచ్చేసి లాస్ట్ మూమెంట్లో ఫొటోస్ దిగాం కదా, అవి అప్లోడ్ చేసి పెట్టాను. అప్పుడైతే మా ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయినా ఇక్కడైతే ఫొటోస్ ఉంటాయి కదా, అట్లానే ఇందులో చూసుకోవచ్చులే ఫ్యూచర్లో అన్నట్టు ఇక్కడైతే అప్లోడ్ చేస్తున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అనేటివి అప్లోడ్ పెట్టేశాను లాస్ట్లో. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఉంటాడనమాట, కానీ నేను ఒక్కదాన్ని మిస్ అయిపోయాను. ఈ తమ్ముడు, చిన్న తమ్ముడు. ఇంకా అంతేనండి ఫొటోస్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు పెద్ద చిన్న మీ ఏరియా నుంచి అయితే ఏ ఏరియా నుంచి చూస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా ఇంతమంది చూస్తున్నారని గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్